నమస్కారం ఫ్రెండ్స్. స్మార్ట్ సిటీస్, గ్రీన్ సిటీస్, నెట్ జీరో సిటీస్ అనే కాన్సెప్ట్ ఇండియాలో ఇది పాసిబులా? ఇవాళ మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్క ఇష్యూ యొక్క ప్రాక్టికాలిటీ, అక్కడ నివసిస్తున్న సిటిజన్స్ యొక్క ఎడ్యుకేషన్ లేదా ఎడ్యుకేటెడ్ స్టేటస్ని తెలియజేస్తుంది. బ్యూటిఫుల్గా వర్డ్స్ కన్స్ట్రక్ట్ చేసి దాన్ని ప్రజెంట్ చేసిన మాత్రాన అది గ్రౌండ్ రియాలిటీ కాదు. టర్మ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా దాని ఇంప్లిమెంటేషన్ అంతే కాంప్లికేటెడ్గా, అంటే చాలా స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది. ఆ కాన్సెప్ట్ని ఆన్ గ్రౌండ్ సక్సెస్ఫుల్ చేయాలంటే ఈ గ్రీన్ సిటీస్, ఈ నెట్ జీరో సిటీ అనే కాన్సెప్ట్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కావాలంటే, అంటే అర్బన్ ఏరియాస్లో, మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా. దిస్ నెట్ జీరో విలేజెస్, నెట్ జీరో టౌన్స్ చేయవచ్చు, కానీ నెట్ జీరో సిటీస్ అట్లీస్ట్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. ఈ అర్బన్ అట్మాస్ఫియర్లో సిటిజన్స్ ఎడ్యుకేషన్ స్టేటస్ ప్లస్ వాళ్ళ కల్చరల్ డిఫరెన్సెస్ ఇవన్నీ బేరీజ్ వేసుకొని మనం ఇలాంటి కాన్సెప్ట్స్ని సక్సెస్ఫుల్గా ఇండియాలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. నేను ఏ అర్బన్ ప్లాన్కి వ్యతిరేకిని కాను, కానీ ఈ అర్బన్ ప్లానింగ్లో మేజర్ డిస్క్రిపెన్సీస్ ఉన్నప్పుడు ఒక ఫ్యూచర్ సిటీ పక్కనే మోస్ట్ పొల్యూటెడ్ ఒక సిటీ రెడీ అవుతున్నప్పుడు నీ సిటీ నెట్ జీరో ఎలా అవుతుంది? ఇది ఫ్యూచర్ సిటీ నెట్ జీరో సిటీ అని గట్టిగా అరిచే వాళ్లకు నా సవాల్. ఫార్మాసిటీ ఒక రకమైన పొల్యూషన్ని జనరేట్ చేస్తే ఆ ఫార్మాసిటీని ఎత్తేసి డైరెక్ట్గా నెట్ జీరో సిటీ చేయడం ఇంపాసిబుల్. నేను ఎవరితోనైనా డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నా. ఐ కెన్ డిబేట్, నో ప్రాబ్లం. సడన్లీ ఫార్మాసిటీ, విచ్ వాజ్ కన్సిడర్డ్ ద మోస్ట్ పొల్యూటింగ్ ఇండస్ట్రియల్ బేస్, వాజ్ సడన్లీ కన్వర్టెడ్ ఇంటూ ఎ నెట్ జీరో సిటీ. ఇది ఓవర్ యాక్షన్, ఓవర్ డోస్. మనకు రీసెంట్గా బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే న్యూఢిల్లీలో వెహికల్ స్క్రాపింగ్ పాలసీ కింద ఎక్స్పైర్డ్ వెహికల్స్కి, అంటే 20 years 25 years దాటిన వెహికల్స్కి పెట్రోల్ డీజిల్ పోయాము అనే ఒక చిన్న అమెండ్మెంట్ నుంచి, ఒక గవర్నమెంట్ డెసిజన్ నుంచి ఎంత పెద్ద దుమారం రేగిందో మీరందరూ చూడొచ్చు. ఏమది? క్యాపిటల్ ఆఫ్ ఇండియా. క్యాపిటల్ ఆఫ్ ఇండియాలో ఒక పాలసీ అనౌన్స్ చేయగానే చితకన పడ్డది అంటే ఐదర్ దట్ పాలసీ ఈజ్ టోటలీ ఇంప్రాక్టికల్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్, లేకపోతే
Indian people are not in line with your policy. Vehicle scrapping policy is like a 20-year బాండ్ రాసి దాన్ని ప్రీమేచ్యూర్గా ఈ సర్టిఫికెట్స్ లేదా ఆ బాండ్స్ చెల్లవు అంటే ఎంత బ్రూటల్గా ఉంటుందో అలాగే ఒక 20-30 లక్షల వెహికల్ నువ్వు సడన్గా 20-year పాలసీ స్క్రాపింగ్ పాలసీ పెట్టి దాంట్లో పెట్రోల్ డీజిల్ కూడా వేయకుండా చేస్తున్నావు అంటే అది నీ ఏకాభిప్రాయం కానీ అందరి అభిప్రాయం కాదు. పొల్యూషన్కి ఎవరు రెస్పాన్సిబుల్? ఢిల్లీ పొల్యూషన్ లెవెల్స్కి ఎవరు రెస్పాన్సిబుల్? ఢిల్లీ అనేది అంత కాన్సన్ట్రేటెడ్గా ఒకే చోట ప్లాన్ చేసింది ఎవరు? అలౌ చేసింది ఎవరు? ఢిల్లీ ఎందుకు నింద మోయాలి? ఢిల్లీలో జరిగేది వెహికల్ పొల్యూషన్ అయినా లేదా పక్క రాష్ట్రాల్లో గోధుమలు పండించి దాన్ని స్టబుల్ బర్న్ చేస్తే వచ్చే పొల్యూషన్, పక్క జిల్లాల పొల్యూషన్ దీంట్లో యాడ్ అవుతలేదా? అంటే ఢిల్లీలో మోస్ట్ హైలీ పొల్యూటెడ్ సిటీ స్టేటస్ని తగ్గిద్దాము అని చూస్తే పబ్లిక్ రియాక్షన్ ఇంత స్ట్రాంగ్గా ఉంది, మనం అందరం కళ్ళారా చూస్తున్నాం. అయితే ఇప్పుడు హైదరాబాద్ ఎలాంటి సిటీ? మనం ఒకసారి బేరీజ్ వేసుకుందాం ప్రాక్టికల్గా, బ్లాక్ అండ్ వైట్గా. హైదరాబాద్ ఈజ్ మేడప్ ఆఫ్ అట్లీస్ట్ 30% to 40% నేటివ్ పాపులేషన్. నేటివ్ అంటే ఇండిపెండెన్స్ అప్పటి నుంచి ఇక్కడ ఉంటున్న మూల నివాసులు, అండ్ అట్లీస్ట్ 30% మైగ్రేటెడ్ తెలంగాణ పాపులేషన్. అది కాకుండా మైగ్రేటెడ్ అండ్ స్టేయింగ్ ఆంధ్ర పాపులేషన్. అది కాకుండా వేరియస్ స్టేట్స్ నుంచి, అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన మైగ్రేటరీ పాపులేషన్. అంటే ఇక్కడ కల్చరల్ మిక్స్ చాలా భయంకరంగా ఉంది. దాంట్లో ముస్లిం పాపులేషన్ అట్లీస్ట్ 20 to 30%. సో మీరు చూడొచ్చు పబ్లిక్ బిల్డింగ్స్లో అక్కడిక్కడ, ఇక్కడ ఉమ్మరాదు అంటే అక్కడనే ఉమ్ముతాడు, రోడ్లపై ఉమ్ముతుంటారు, రోడ్లపై కక్కుతుంటారు, తాగిన గ్లాసులు అక్కడనే పడేస్తుంటారు, ముక్కు జీదుతుంటారు, ముడ్డి కడుక్కుంటుంటారు, తాగే నీళ్ళ ట్యాంక్ దగ్గర ముఖాలు కడుక్కొని ముక్కు జీదుతుంటారు. కేటీఆర్ పెట్టిన గ్రీన్ టాయిలెట్స్ 15 days నడవలేదు. 150-200 crores ఇన్వెస్ట్ చేసి 15 days నడవలేదు. ఇవన్నీ లెసన్స్ కావా? హైదరాబాద్ ఒక నెట్ అంటే గ్రీన్ సిటీగా మారడానికి అసహించుకుంటుంది. తన స్టేటస్ని మార్చుకోవడం దానికి ఇంట్రెస్ట్ లేదు. నీవెంత క్లీన్ చేసినా ఉమ్మేటోడు ఉమ్ముతూనే ఉంటాడు, గుట్కా తినే ఉమ్మేటోడు ఉమ్మేటూనే ఉంటాడు. రాజస్థాన్ నుంచి వేల పాపులేషన్ వస్తుంది. వాళ్ళు అలవాటైపోయి పొద్దున్న లేవగానే ఖైనీ గుట్కా వేసుకొని ఉమ్ముతూనే ఉంటారు. వాడు చచ్చే వరకు ఉమ్ముతూనే ఉంటాడు. మరి నెట్ జీరో సిటీలో రాజస్థాన్ వాళ్ళని అలౌ చేయవా? వాడు ఉమ్ముతూనే ఉంటాడు. ముస్లిమ్స్ ఎట్లా ఉంటుంది ఓల్డ్ సిటీలో? చెత్తకుండి పక్కనే వాడు దోశ బండి పెట్టుకొని టకాటకా అమ్మేస్తుంటాడు, తింటూనే ఉంటారు జనాలు. అంటే వాళ్ళకి టోటల్ డిస్రిగార్డ్ ఫర్ హైజీన్. నేను నిన్ననే ఒక ఫుడ్ బ్లాగర్ తింటా రైట్ చేయితోనే
వాడు కందిపొడి అని పెట్టింటారు కదా పికిల్స్, రైట్ చేతిని తీసుకొని వేసుకొని తింటున్నాడు. వాడు ఫుడ్ బ్లాగర్. నీట్నెస్ బాగుంది ఇక్కడ అంటున్నాడు. నేను అదే అడిగిన, తింటేనే ఉన్నావు అదే చేతితోని పప్పు పొడి పికిల్స్ అన్నీ తీసుకొని చెంచాతో వేసుకుంటున్నావు కదా, రైట్ చేతితోనే నీవు నీళ్లు తాగితే అక్కడ హైజీన్ గురించి మాట్లాడడానికి నీకేం హక్కు ఉంది అంటే సారీ అని పెట్టిండు మెసేజ్. నేను అనుకోలేదు, ఎవరు అబ్జర్వ్ చేయలేదు. అంటే మన హ్యాబిట్స్ అంత గలీజ్గా ఉన్నాయి. పాపులేషన్ వైజ్ నెట్ జీరో సిటీలో నీవు డీజిల్ పెట్రోల్ కార్స్ అలౌ చేయవా? ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్సే అలౌ చేస్తావా? మరి హైదరాబాద్లో తిరిగే వెహికల్స్ అన్నీ ఎలక్ట్రికల్గా మార్చగలవా? దానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ నువ్వు ప్రొడ్యూస్ చేయగలవా? ఎలక్ట్రిసిటీ షార్టేజెస్ వస్తే వెహికల్స్ ఆగిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఎలక్ట్రికల్ కార్స్ వెహికల్స్ వాన్ వచ్చి ఆగిపోతే దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? నీ దగ్గర ఈవీ సర్వీస్ స్టాండర్డ్స్ ఏమన్నా ఫస్ట్ నుంచే సెట్ చేసి పెట్టామా కదా? నీ గవర్నమెంట్ వెహికల్స్ మొత్తం ఈవీగా మారిపోయినాయా? ఎంతమంది పీపుల్ ట్రైన్డ్ ఉన్నారు ఈవీ వెహికల్స్ నడిపించడంలో? కాస్ట్ ఆఫ్ అన్ ఈవీ వెహికల్ హ్యాస్ కమ్ డౌన్ టు కాస్ట్ ఆఫ్ డీజిల్ వెహికల్. బిలో పవర్టీ లైన్ ఉన్న పాపులేషన్లో ఈవీ అనే కాన్సెప్ట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? సామాన్యులు ఈవీ వెహికల్స్ కొనగలరా? ఈవీ వెహికల్స్పై నీ ట్యాక్స్ రిబేట్ ఎంత ఉంది? ఎంతకాలం ఉంది? పాలసీ షిఫ్ట్ అయితే ఈవీ వెహికల్స్ బర్డన్ గవర్నమెంట్ తీసుకుంటుందా? నేను ప్రశ్న వేస్తా పోతే ఒక 1000 ప్రశ్నలు వేస్తా. బేసిక్ కచరా కుండి చెత్త మొన్న మీకు చెప్పిన లేక దగ్గర పర్ డే 80 సెప్టిక్ ట్యాంక్స్ ఖాళీ అవుతాయి. 80 ఫ్యూచర్ సిటీ ఆదిబట్ల దగ్గర లేకులో 80 సెప్టిక్ ట్యాంకులు రోజు ఖాళీ చేస్తారు. దాంట్లో అంటే మోస్ట్ పొల్యూటెడ్ కెమికలీ ట్రీటెడ్ హ్యూమన్ ఫీకల్ వేస్ట్ 80 ట్యాంకర్లు రోజు వేస్తారు. అది ఎక్కడుంది? నీ నెట్ జీరో సిటీ రోడ్ అవతల ఉంది. సో కాల్ ఏరోస్పేస్ హబ్కి ఆనుకొని ఉంది గుర్రంగూడ చెరువు, ఇబ్రహంపట్నం చెరువు. వాటి పరిస్థితి ఏమి? నీ నెట్ జీరో సిటీ బయట నేను చెప్పినా కదా, వందలాది అంటే స్మోక్ స్వివింగ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అన్నిటిని షిఫ్ట్ చేస్తావా, క్లోజ్ చేస్తావా? క్లోజ్ చేసే పాలసీ ఉంటే అది ఎప్పుడు అనౌన్స్ చేయాలి? అంటే నీ బ్లూ ప్రింట్ రాకముందే ఖాళీ చెప్పేయాలి కదా. హైదరాబాదులో రోజు 9000 టన్స్ ఆఫ్ వేస్ట్ అని అఫీషియల్ రికార్డ్స్. దానికి డబల్ ఉంటుంది సాలిడ్ వేస్ట్. అంటే దాదాపు 16,000 టన్స్ పర్ డే ప్రొడ్యూస్ అవుతుంది. టోటల్ హైదరాబాద్కి జవహర్ నగర్ అనే ఒకటే డంప్ యార్డ్ ఉంది. అంటే హైదరాబాద్లో జనరేట్ అయిన సాలిడ్ వేస్ట్ మొత్తము జవహర్ నగర్కి తరలి వెళితే కానీ అక్కడ దానికి ఒక డంపింగ్ యార్డ్ లేదు. వెస్ట్ హైదరాబాద్లో హైయెస్ట్ ఇప్పుడు ప్లాస్టిక్ అండ్ సాలిడ్ వేస్ట్ జనరేట్ అవుతుంది. దానికి సంగారెడ్డిలో ఒక ఊర్లో టార్గెట్ చేశారు. అక్కడ అందరూ వ్యతిరేకిస్తుంటారని
ఆప్షన్ లేదు. సిటీ గ్రో అయితే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ నీ దగ్గర లేకుండా హైదరాబాద్ రెవెన్యూపై డిపెండ్ అయిన ప్రభుత్వాలు హైదరాబాద్ని పట్టించుకోకుండా ఓన్లీ రెవెన్యూ మోడల్లో చూడటం బాధాకరం. హైదరాబాద్లో ఇంకా వేస్ట్ డిస్పోజబుల్ సిస్టమ్స్ లేవు. మీరు ప్రజల దగ్గర ట్యాక్సులు వసూలు చేసి వాళ్ళ దగ్గరనే మీరు ఆ చెత్త ఏరియా వాళ్ళ దగ్గర సుమారు 100 రూపాయలు ప్రతి నెల వసూలు చేస్తున్నారు ప్రజల దగ్గర. ప్రజలు అడ్మినిస్ట్రేషన్ కోసం మున్సిపాలిటీని అనుకుంటే మున్సిపాలిటీ ప్రజలపై పడి తింటున్నది. తిన్న సర్వీస్ అది అందిస్తలేదు. ఓపెన్ డ్రైన్స్, ఓపెన్ నాల, మస్కిటో ప్రాబ్లం, ఓవర్ఫ్లోయింగ్ డ్రైన్స్, సర్వీస్ స్టాండర్డ్స్ ఘోరంగా ఉన్నాయి జిహెచ్ఎంసీ. అంటే ఒక అడ్జసెంట్ సిటీ, దట్ ఈస్ పాపులర్ సిటీ విచ్ ఇస్ ఎంప్లాయింగ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని, ఆ ట్యాక్స్ పైనే టోటల్ స్టేట్ నడుస్తుంది, హైదరాబాద్ ట్యాక్సెస్ పై. అలాంటి సిటీని మీరు పట్టించుకోకుండా దానికి రోడ్డు అవతల నేను నెట్ జీరో సిటీ తయారు చేస్తా అంటే అసలు ఎడ్యుకేటెడ్ క్లాస్ మాట్లాడే మాటలే కాదు. నెట్ జీరో సిటీ అంటే ఏమి? ఏఐకి 200 ఎకరాలు ఎందుకు కేటాయించాలి? RRR లోపల హెచ్ఎంఆర్ రీజన్ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ అని ఏ బేసిస్ పై ప్రకటించారు? హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్లో మున్సిపల్ బాడీస్ అని ఎలక్ట్ అయిపోయినారా? వాళ్ళ అభిప్రాయం ఏమి? ఇప్పుడు కొత్తగా వచ్చిన అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మే చట్టంలో అగ్రికల్చర్ ప్రాపర్టీస్ అమ్ముతున్నాము అంటే అగ్రికల్చర్ అక్కడ ల్యాండ్ని యూటిలైజ్ చేసే ప్రూఫ్స్ కావాలి. మరి మీరు మొత్తం హెచ్ఎంఆర్ రీజన్ అయితే అది అగ్రికల్చర్కి యూజ్ చేయొద్దా? చేస్తే దాని వాల్యూ ఏమి? హెచ్ఎండిఏ కింద వస్తే పర్ ఎకర్ వాల్యూ ఏమి? ఆ ల్యాండ్ హోల్డర్స్ మున్సిపల్ చట్టం కింద వస్తే పర్ ఎకర్ ఆ హోల్డింగ్ ప్రాపర్టీపై ట్యాక్స్ ఎంత కట్టాలి? దానిపై ఫార్మర్స్కి అవగాహన కలిగించిండ్రా? ఒక ప్లాట్ హెచ్ఎండిఏ లిమిట్స్లో వస్తే పర్ ఇయర్ దే హ్యావ్ టు పే ప్రాపర్టీ ట్యాక్స్. ఒక ఫార్మర్ ఒక 10 acres హోల్డ్ చేసిందంటే కమర్షియల్గా మారిన ఆ అగ్రి ల్యాండ్కి ట్యాక్స్ ఎంత కట్టాలి? సింపుల్గా ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ అట, ఎన్సీఆర్ లాగా. అంటే వీళ్ళకి అసలు బేసిక్ ఎడ్యుకేటెడా కాదా మనకేం అర్థం కాదు. సాలిడ్ వేస్ట్ డిస్పోజబుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లేదు. ఇంకోటి చెప్తా, అసలు ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అసలు లేదు. ఎందుకంటే అక్కడ ఏ రివర్స్ లేదా ఏదైనా చిన్న వాటర్ బాడీస్ కూడా ఫ్లోయింగ్ వాటర్ బాడీస్ లేవు. అంటే దానికోసం స్పెషల్ కొన్ని సిస్టమ్స్ తోవాలి. అదే వచ్చి ఎక్కడ కలవాలి? మళ్ళీ వచ్చి మూసీలో కలవాలి. ఇప్పుడు అక్కడ కృష్ణాలో కలిపేటట్లేదు, మళ్ళీ తెచ్చి దాన్ని మూసీని రూట్ చేసి మళ్ళీ ఆ నెట్ జీరో సిటీలో లిక్విడ్ వేస్ట్ అంటే వేస్ట్ వాటర్ మొత్తం వచ్చి మూసీలో కలపాలి. అక్కడ ఎస్టీపీలు పెట్టాలి. సరే పెడతారు. పీపుల్ ఈ నెట్ జీరో సిటీ లాస్ ఫాలో అవుతారా? ఫాలో అవుతారా? తుర్కోళ్ళు ఉమ్మకుండా ఊరుకుంటారా? వాడు ఎక్కడంటే అక్కడ బైకాన పోతాడు. ఆటోలో ఆపకుండా అంటే రాకుండా ఆపుతారా? మళ్ళీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? పాపులేషన్ లేకుండా మీరు డిపిఆర్ సబ్మిట్ చేయలేరు, అప్రూవ్ కాదు. ఆ బర్డన్ గవర్నమెంట్ ఎందుకు భరించాలి?
ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు ఫండ్ ఎ ప్రాజెక్ట్. వై షుడ్ స్టేట్ గవర్నమెంట్ అడమెంట్లీ టేక్ అప్ ఎ ప్రాజెక్ట్, పే ఫ్రమ్ ది స్టేట్ ఎక్స్చెకర్, దట్ ఈస్ స్టేట్ ట్యాక్స్ పేయర్ మనీని ఎందుకు వేస్ట్ చేయాలి? పాపులేషన్ అక్కడ పెరిగే వరకు మెట్రో వెయిట్ చేయడానికి ఆస్కారం లేదా? మీ ఒంటెద్దు పోకళ్ళు ఎందుకు? అసలు నెట్ జీరో సిటీ అంటే అర్థం తెలుసా? గ్రీన్ ఫార్మా అని ఎట్లా ప్రూవ్ చేస్తారు? గ్రీన్ ఫార్మా నార్మల్ ఫార్మా అంతా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుందా? గ్రీన్ ఫార్మాలో సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్స్ అది ఫాలో అవుతుందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అది హామీ ఇవ్వగలదా? అసలు రోడ్ కనెక్టివిటీ ఎక్కువైతే వెహికల్ ఇది ఎక్కువైపోయి పొల్యూషన్ ఎక్కువవుతుంది. ఇప్పుడు వేరే స్టేట్స్ నుంచి వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే వెహికల్స్ని మీరు అలౌ చేయరా? మరి ఓన్లీ ఎలక్ట్రికల్స్ వెహికల్స్ అలౌ చేస్తే ఆ నెట్ జీరో సిటీలో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ కావా? పోనీ అది పక్కన విడిచిపెట్టండి. ఎలక్ట్రిసిటీ మీరు సబ్సిడీపై నెట్ జీరో సిటీలు ఇస్తే మరి హైదరాబాద్ పరిస్థితి ఏమి? హైదరాబాద్లో జనరేట్ అయ్యే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాలిడ్ వేస్ట్ హైదరాబాద్ బార్డర్లో పరిమితం అవుతుందా? అది శ్రీశైలం హైవేపై రాదా? అసలు టైప్ ఆఫ్ పాపులేషన్ స్టడీ చేయకుండా ఒక ఏరియాని నెట్ జీరో చేస్తా, మూసిని కొబ్బరి నీళ్ళుగా మారుస్తా. ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ ఏమైపోయింది? 2 years అయిపోయింది కదా. మూసీ ప్రక్షాళన ఏమైంది? నో జాబ్. హై రైజ్ అన్ని ఎన్వైర్మెంట్ నామ్స్ని వైలేట్ చేసుకుంటా 40-50 అంతస్తులు కడితే మీరు దాన్ని నెట్ గ్రీన్, నెట్ జీరో బిల్డింగ్స్గా, గ్రీన్ బిల్డింగ్స్గా ఎప్పుడు మారుస్తారు? మారిస్తే దాని కాస్ట్ ఏమి? మీరు హై రైజెస్ని నెట్ గ్రీన్ బిల్డింగ్లా ఎందుకు మారుస్తలేరు? సాలిడ్ అండ్ వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్చార్జులు ఎందుకు విధిస్తలేరు? కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ పై సర్చార్జులు ప్రభుత్వం ఎందుకు విధిస్తలేదు? అక్కడ రింగ్ రోడ్లు, బైపాస్ రోడ్లు కడుతుంటే అక్కడ ట్రావెల్ టైం ఎక్కువైతే ఫ్యూల్ కన్జంప్షన్ ఎక్కువ కాదా? అంటే ఒక సిటీ మీకు మ్యాక్సిమం రెవెన్యూ ఇచ్చే సిటీని మీరు గాలికి వదిలేసి ఫ్యూచర్ సిటీ అని ఒక పెద్ద పేరు పెట్టి దాన్ని నెట్ జీరో సిటీగా మారుస్తావు. ఎట్లా మారుస్తావు చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయరా ప్రజలకు? నెట్ జీరో సిటీ అంటే ఏంది, నువ్వు ఎట్లా మెయింటైన్ చేస్తావు? మొన్న జరిగిన పేలుళ్ళలో, ఫార్మా కంపెనీ పేలుళ్ళలో ఇన్స్పెక్షన్ ఫెయిల్యూర్స్ డబ్బులు తీసుకొని ఒక రియాక్టర్ కానీ ఒక ఎక్విప్మెంట్ కానీ ఇన్స్పెక్షన్ చేయాలి ప్రభుత్వాలు, చేయకుండా డబ్బులు తీసుకొని మింగేసి బ్లాస్ట్ అయినాక సడి సప్పుడు కాకుండా ₹1,00,000 ఇచ్చి బయటపడ్డ ప్రభుత్వం ఇది. ఇది కాదు ఏ ప్రభుత్వమైనా. మరి ఇలాంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పెట్టుకొని నీవు ఒక సిటీని నెట్ జీరో సిటీ చేస్తావా? ఎట్లా చేస్తావు? ఈ ప్రశ్నలన్నీ హైదరాబాద్ ప్రజలు అడగాలి. ట్యాక్స్ పేయర్స్ మనీని నీవు వృధా చేయడానికి నీకేం హక్కులు ఉన్నాయి? హైదరాబాద్ ట్యాక్స్ పేయర్ తన లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్యాక్సులు కడుతున్నాడు, అంతేగాని నీ నెట్ జీరో సిటీ కోసము 200 ఎకరాలు, దానికి అమ్యూనిటీసు, రోడ్లు. హైదరాబాద్లో ఏమో ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే, పొల్యూషన్ హై స్టాండర్డ్, వాటర్కి స్మార్ట్ మీటర్, ఓవర్ఫ్లోయింగ్ డ్రైనేజెస్, చెత్త ఏరుకోపోవడానికి ₹100 ప్రజలే కట్టాలి. మళ్ళీ ప్రభుత్వం ఎందుకు ఉంది? నెట్ జీరో సిటీకేమో ట్యాక్స్ రిబేట్స్,
ట్యాక్స్ కడుతున్న హైదరాబాద్కి సర్చార్జ్. అంటే చచ్చిపోయాను రా ఇక్కడ హైదరాబాద్లో ఎడ్యుకేటెడ్ పాపులేషన్ లేనట్టు. ప్రశ్నలే వెళ్తలేవు. హైదరాబాద్లో ఐఏఎస్సి, ఐఏఎం, ఐఐటీలు ఉన్నాయి. అంత మేధావులు, అపర మేధావులట, సన్నాసులు, గాడి కొడుకు. అలా హైదరాబాద్లో సిచ్యువేషన్ ఇంప్రూవ్ ఎందుకు అయితే లేదని ప్రభుత్వానికి ఎవరు క్వశ్చన్ వస్తలేరు. ఓవర్ఫ్లోయింగ్ డ్రైనేజ్ అంటే బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయలేని ప్రభుత్వం ఒక సిటీని నెట్ జీరో సిటీ చేస్తుందా? ఎట్లా చేస్తుంది? 16,000 టన్స్ సాలిడ్ వేస్ట్ డైలీ ప్రొడ్యూస్ అయితే దానిపై మీ చర్య ఏమి? నో ఆన్సర్. కానీ అక్కడ నెట్ జీరో సిటీ. ఎవడో చెప్పింటాడు నెట్ జీరో చేద్దామా సార్ అంటే చేద్దాం, దాంట్లో ఉంది. ఏదో పెళ్లి చేసినట్టు, అది చేసినట్టు, బర్త్డే చేసినట్టే నెట్ జీరో సిటీ అంటే. నెట్ జీరో అని బోర్డు పెట్టేయి, అయిపోయి. ఈవీ వెహికల్స్ తిరగాలని ఒక బోర్డు పెట్టేయి, అయిపోయి. ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. నేను అడగాలంటే 1000 ప్రశ్నలు అడుగుతాను, నోరు మెదపకుండా చేసేస్తా. నీ ఫ్యూచర్ సిటీ బయట ఒక లేక్లో 80 ట్యాంకర్ల నుంచి 100 ట్యాంకర్ల హ్యూమన్ ఫీకల్ వేస్ట్ డైలీ యాడ్ చేస్తున్నారంటే నీ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? నీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది? ఫ్యూచర్ సిటీకి పోయే రూట్లో ఇంత దారుణాలు జరుగుతుంటే నిమ్మక నీరెత్తి అసలు ఏం తెలియని ప్రభుత్వాలు అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్లు పోయి నెట్ జీరో సిటీ తయారు చేస్తాడట. దయచేసి అందరూ చదివినా చచ్చుబడ్డట్టు పడి ఉండకండి. హైదరాబాదు ఇంటర్నేషనల్ క్యాపిటల్ అట. ఒక్కడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఫ్లైఓవర్స్ ఇన్నెందుకు కడుతున్నారు? ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేతగాక అసలు అన్ని అడ్డంకులు పెట్టి ఆ ట్రాఫిక్ మొత్తం తిరిగి వచ్చే వరకు ఎంత ఫ్యూల్ ఖర్చు అవుతుంది? కానిస్టేబుల్ జీతం ఎంత పర్ డే? అక్కడ మీరు పెట్టే వివిధ ట్రాఫిక్ రూల్స్ నుంచి పాటించి ఆ వెహికల్ రావాలంటే ఫ్యూల్ ఖర్చు ఎంత అవుతుంది? లక్షల వెహికల్స్ ట్రాఫిక్ కంట్రోల్ చేయలేక అడ్డంకులు పెట్టి కిలోమీటర్ తిరిగి వస్తుంటే ఫ్యూల్ కన్జంప్షన్ అయ్యి పొల్యూషన్ జనరేట్ అవుతలేదా? దానికన్నా ఒక కానిస్టేబుల్ జీతం ఎంత? బుర్రే లేదు, అడిగేవాడే లేడు. ఇప్పుడు నాలాంటి వాడు అడిగితే సార్ మీరు ఒకరే అడుగుతుండ్రు, ఎవరు అడుగుతలేరు సార్ మీరు అంటారు. ఏసీ ట్రాఫిక్ ఏసీపీ ఏమంటాడంటే మీరే అడుగుతుండ్రు, ఎవరు అడుగుతలేడు సార్ అన్నాడు. లోకల్ ఎవడు కార్పొరేటర్ కూడా అడుగుతలేడు సార్ మీరు. వాళ్ళు అడిగితే మేము బిల్ పెడితే పనులు అవుతాయి. మీరు ఒక్కరోజు అడిగితే ఏం ఫాయిదా సార్ అంటారు. అవన్నీ విడిచిపెట్టేసింది. ఈ దరిద్రాలు వద్దు. నేను ఒకడిని అడుగుతున్నాట, ఎవరు అడుగుతున్నాడట. ప్రజలు కూడా తిరిగిపోతున్నారు కిలోమీటర్ ఎవరు అడుగుతలేడట. మీకు వెహికల్ ఉందా సార్ అన్నాడు. లేదన్న. సార్ మీకెందుకు సార్ మీకు అంటు. ఇట్లుంది పరిస్థితి. ఆయన అన్నది కూడా కరెక్టే కదా, నాకు వెహికలే లేదు సార్ మీకెందుకు సార్ ఇవన్నీ అంటు. కరెక్టే. వెహికల్ ఉన్నోళ్ళకే సోయలేనప్పుడు, రోజు పెట్రోల్ డీజిల్ తగలెడుతుంది అని సోయలేనప్పుడు మీకెందుకు సార్ అన్నాడు. కరెక్టే అన్నాడు, తప్పు ఏం లేదు, కరెక్ట్ అన్నాడు. నా అడిగేది నా తప్పే. మీ లాజిక్ కరెక్ట్ ఉంది సార్, ఫండ్స్ లేవు అంటు. ఒక ఏరియా కానిస్టేబుల్ 12 కిలోమీటర్స్ 13 కిలోమీటర్స్ దూరం పోయి డ్యూటీ చేస్తున్నాడు. కానిస్టేబుల్లో కొరత, టార్గెట్లు. ప్రజలను
లైఫ్ ఈజీగా ఎలా లీడ్ చేయాలి అనేది ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ. అది పోయి ప్రజల జీవితాలను అంటే దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు ట్యాక్సెస్, చలాన్లు, ట్యాక్సులు, చెత్త ఎత్తడానికి 100 రూపాయలు. ప్రొటెస్ట్ లేదు, మొత్తం ఎడ్యుకేటెడ్, ఒకటి సైంటిస్టులు, ఐఐటీలు, ఐఏఎంలు, ఎంబీఏలు, ఇండియన్ బిజినెస్ స్కూల్ ఉందంటే అక్కడ ఏం రాబం రా. ఒక సిటీని ప్రొటెక్ట్ చేసుకోవాలని దౌర్భాగ్య పరిస్థితి. కుక్కట్పల్లిలో 3 లక్షల గజం కరెక్టే. వాన పడితే 6 లక్షల కారు తేలుతుంటుంది, బేస్మెంట్లో సెలార్లు అంతా నీళ్ళు నిండుతుంది. కానీ కుక్కట్పల్లిలో ఏం హైలైట్ అయింది? 3 లక్షల గజం. ఏం హైలైట్ కావాలి? సెలార్లో నీళ్ళు నిండటం, పంపులు పెట్టి తోడడం. ప్రతి సంవత్సరం సెలార్లో నీళ్ళు నిండుతాయి, డీజిల్ పంపులు పెట్టి పొల్యూషన్ జనరేట్ చేసి ఆ వాటర్ అంతా బయట తోడేసి ఎక్కడేస్తారు? రోడ్ల మీద. కుక్కట్పల్లి దేనికి ఫేమస్ కావాలి? సెలార్లు నిండటంలో ఫేమస్ కావాలి. దేనికి ఫేమస్ అయింది? 3 లక్షల గజం. దయచేసి మీరందరూ ఈ విషయంపై గళమెత్తాలి, అట్లీస్ట్ లైకులు కొట్టాలి. మీరేం చేయాలి నాకు తెలుసు, కానీ అందరూ గళమెత్తాలి. అసలు ఒక టర్మ్కి మీనింగ్ ఏమి? ప్రభుత్వం ఎంత స్పెండ్ చేస్తుంది, ఎందుకు స్పెండ్ చేయాలి అడిగితే కదా వాళ్ళకు ఛాలెంజెస్ ఉన్నాయి అని తెలిసేది. ఇప్పుడు ఏసీపీ అంటాడు, సార్ మీరెందుకు సార్ నెత్తి ఖరాబ్ చేసుకుంటారు, ఎవ్వడు కంప్లైంట్ ఇస్తలేడు సార్ అంటాడు. తెలుసు మాకు ఇట్లున్నాయి, మా వెహికల్స్ 2 కిలోమీటర్ తిరిగి వస్తున్నాయి, రాంగ్ రోడ్లో పోతుండు మా కానిస్టేబుల్ అని చెప్పినాను. అవును సార్ మా వాళ్ళే పోతుండ్రు రాంగ్ రోడ్లో, ఏం చేయమంటారు? 2 కిలోమీటర్లు తిరిగిపోవాలి, ఏమంటారు? ఇటువంటి ప్లేస్లో జీరో సిటీ, నెట్ జీరో సిటీ పాసిబుల్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈజ్ ద మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్ ఇన్ తెలంగాణ ఆఫ్టర్ ఆర్టీఏ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. మోస్ట్ కరప్ట్. పటాన్చేరి ఉట్టిగానే గబ్బులు ఇవ్వలేదు వీళ్ళ వల్లనే. అసలు వీళ్ళకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే తెలియదు చాలామంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అట, పీసీ, దానికో ఐఏఎస్ ఆఫీసర్. దయచేసి నేను ఇవన్నీ ఎందుకు ఎత్తుతున్నా అంటే ఇవి సింపుల్ పాయింట్స్. ఎవడెత్తాడు? అందరూ వా మంచిగా ఉంది సార్, ఛానల్ బాగుంది. ఎంతమంది ప్రొయాక్టివ్గా రియాక్ట్ అవుతారు? నేను ఎత్తే పాయింట్స్ని మీరు ఇండివిజువల్గా ఎత్తుకొని ఎందుకు ఫైట్ చేయరు? నెట్ జీరో సిటీ అనే మీనింగ్ ఎవడు ఎందుకు అడుగుతలేడు? మూసీ నది కొబ్బరి నీళ్ళుగా మార్చే ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎందుకు ప్రారంభించే దమ్ము లేదు? అడుగుతుండ్రు ఎవరిని? మీరు మూసీని కొబ్బరి నీళ్ళుగా మార్చిన మరుక్షణం మీరు ఫ్యూచర్ సిటీ కట్టుకోండి అని ఎవరన్నా డిబేట్ చేస్తుండ్రా? కావలిస్తే ఈ వీడియో తీసుకొని ఇంకా TV9 వాడో, TV5 వాడో, NTV వాడో వేసుకుంటాడు. ఇక వాడు 2 యాంకర్లను పెట్టి అక్కడిక్కడ. అంతే తప్ప జనాల్లో మార్పు రాదు. నా వీడియోకి లైక్స్ వస్తాయి, దానివల్ల నా వీడియో పోతుంది. కానీ పోయినాక వీడియో ఏమన్నా ఎఫెక్ట్ చేస్తుందా? ఏం లేదు. మళ్ళీ ఎక్కడ చీప్లో ఫ్లాట్లు దొరుకుతాయి, ఎక్కడ చీప్లో ప్లాట్లు దొరుకుతాయి. ఇదే పోలే. రోజు మీరు అనుభవిస్తున్న క్షోభ గురించి మీకు చిత్తలేదు. స్కూల్ ఫీజులు ఎందుకు వసూలు చేయాలి? వీడియో చేయండి సార్. వీడియో చేస్తే లాభం. ఉద్యమం ఉంటే కదా వీడియో చేసాడు. నేను వీడియో చేస్తే రేపు పొద్దున కొట్టేసి మీరు రీల్స్ చూస్తూ ఉంటారు. దయచేసి అందరూ ఈ విషయాలు మీరు గమనించండి, ప్రశ్నించండి. అలాగే మా ట్రై మై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై మై టీవీ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్కి ఒక ఆల్టర్నేటివ్ ఛానల్. దయచేసి అందరూ ఎవరెవరు ఈ ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారో
వాళ్ళంతా ట్రైమై టీవీని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.